ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారిని నేను 1997 నుంచి వారి మార్గదర్శకత్వంలో మేము పౌరకుల సంఘంలో అప్పుడు పనిచేశాను. నేను కేశవరావు జాదవ్ గారు తన పత్రికల్లో ఒకటైన న్యూ మ్యాన్ కైండ్, ఒక నూతన మానవుడిని కలగన్నటువంటి అద్భుతమైనటువంటి మేధావి. అతను మిస్టర్ పర్ఫెక్ట్గా ఆత్మీయులందరూ అతని గురించి చెప్తుంటారు. అయితే ఈ మధ్యనే ముచ్చర్ల సత్యనారాయణ గారి ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు అక్కడ నేను చేసిన ఒక చిన్న ప్రసంగం విని ఒక పెద్ద మనిషి నాకు ఫోన్ చేసి సామాన్యమైనటువంటి వ్యక్తులను మీరు చాలా ఎత్తుకు మాట్లాడుతున్నారు, పైకెత్తి మాట్లాడుతున్నారు, జాగ్రత్త అని హెచ్చరించారు వారు నన్ను. వేలాది మందిలో ఒకరు ముచ్చర్ల సత్యనారాయణ గారు అన్నారు. అది నిజమా కాదా మనం నిరూపించవలసినటువంటి అవసరము మళ్ళీ మన ముందు ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిజమైన తెలంగాణ ఉద్యమకారులను గౌరవించుకోవడము, వారి స్మృతిలో ప్రోగ్రామ్స్ చేయడము, వారి జీవిత చరిత్రలు రాయడము, బహుజన మేధావులు అనేటువంటి వీళ్ళను మనం గట్టిగా మాట్లాడకపోతే ఏమైందంటే మనకే హెచ్చరికలు వస్తాయి. తర్వాత కేశవరావు జాదవ్ గారి గురించి ఏమన్నారంటే ఆ పెద్ద మనిషి, అతను ప్రాక్టికల్ మనిషి కాదు, అతన్ని మనం పరిగణలోకి తీసుకోవద్దు అన్నారు. అంటే పేర్లు అంటే ఇది ఒక వ్యక్తి గురించిన సమస్య కాదు. ఇవాళ సమస్య ఏమిటంటే చెప్తాను నేను అంటుంది ఏంటంటే ఇవాళ సమాజంలో ఏమైందంటే మనకు 12 సంవత్సరాల రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారమే పరమావధిగా ప్లాన్ చేసుకొని రాజ్యం వెళ్ళడానికి వచ్చినటువంటి ఉద్యమకారులు మన ముందున్నారు. అందులో మన కేసీఆర్ గారు కావచ్చు, ఎస్పీ ప్రవీణ్ కుమార్ కూడా ఇప్పుడు ఉద్యమకారుడే. మనకు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రవీణ్ కుమార్ గారు ఆయన కూడా ఉద్యమకారుడే అని అనుకుంటున్నారు. కాబట్టి ఇవాళ గత పరిపాలన ఏదైతే ఉందో ఆ పరిపాలన మనం ఏం చేసిందంటే ఒక పెద్ద గీత గీసి ఉద్యమకారులను చిన్న గీతగా మలిచేసింది. కాబట్టి వాళ్ళ మనము మాట్లాడుతుంటే ఏమవుతుందంటే వాళ్ళంతా ప్రాక్టికల్ మనుషులు కాదనే మాట మన ముందుకు వస్తున్నది. కాబట్టి నేనేమంటున్నానంటే ఇవాళ 1969, 1956 లేకపోతే తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత ప్రత్యేక తెలంగాణ బీజాలు ఏవైతే ఉన్నాయో ఆ చరిత్ర అంతా రాయాలని నేను నిర్ణయించుకున్నాను. అంటే వ్యక్తిగతమైనటువంటి కొన్ని పనులు మనం వన్ మ్యాన్ ఆర్మీగా చేయవలసి వస్తుంది. ఇప్పుడు పాసమయాధికారి గారు ఒక వన్ మ్యాన్ ఆర్మీ, పృథ్వీరాజ్ గారు, మన విఠలు, ఇవాళ తొలి వెలుగు రఘు, వీళ్ళంతా ఒక వన్ మ్యాన్ ఆర్మీస్. ఈ వన్ మ్యాన్ ఆర్మీగానే మనం గతంలో కూడా మన తెలంగాణ ఉద్యమం నడిచింది. ఒక ఇన్నారెడ్డి కావచ్చు, ఒక బియ్యాల జనార్దన్ రావు కావచ్చు, ఒక కేసీఆర్ గారు కూడా ఒక వన్ మ్యాన్ ఆర్మీ. ఆ విషయంలో మొత్తం పార్టీని ఒకటే నడిపిండు, ఒకటే పెట్టుకున్నాడు, ఇవాళ ఒకటే ఇంట్లో ఉన్నాడు. మీరు గమనించండి. సో మనం తెలంగాణ స్వాభావికంగా ఏంటంటే ఏ నిర్మాణాలకు లొంగకుండా పనిచేసే శక్తి మనకున్నది. ఇప్పుడు మనకు విమలక్కని చూసినా, మనకి రాజన్నని చూసినా, మిత్రని చూసినా, మనకు పెద్ద పార్టీ అంతా ఒక వన్ మ్యాన్ ఆర్మీ నా దృష్టిలో. ఎందుకంటే నేను సామాన్య జనాలను వన్ మ్యాన్ ఆర్మీల గురించి నాకు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వ్యక్తిగా నేను ఈ చిన్న మాట పెద్దల ముందు పరిశీలనకు పెడుతున్నాను. ఇప్పుడు కూడా దయచేసి నాకు మీరు మీ అందరి సహాయం నాకు ఏం కావాలంటే, నేను ఒక 10 సంవత్సరాల వినని తెలంగాణ గురించి విను తెలంగాణ అని ఒక పుస్తకం రాశా. కేసీఆర్ పరిపాలనలో ఏమీ వినకుండా ఉన్నటువంటి ఆ పరిపాలన గురించి నేను క్షేత్ర పరిశీలన చేసి ఒక పుస్తకం రాసిన. దాని పేరు విను తెలంగాణ. 10 ఏళ్లలో తెలంగాణ ఏమైంది అని అందులో నేను రాసినాను. ఆ పుస్తకం తర్వాత ఇప్పుడు నేను 1980s నుంచి 2014 వరకు మలిదశ ఉద్యమాన్ని ఒక పుస్తకంగా తెచ్చే ప్రాసెస్లో నేను ఇట్లాంటి మీటింగ్స్ అన్నీ శ్రద్ధగా వింటున్నాను. ఎన్ని పాయలతో మనం కృషి చేస్తే తెలంగాణ సాధన జరిగింది, ఎంతమంది వ్యక్తులు, ఎంతమంది అమరులు, ఎంతమంది పోరాట యోధులు, వీళ్ళంతా కలిసి తెచ్చుకున్న తెలంగాణ ఎట్లాంటిదో ఆ పుస్తకంలో రాసే ఆలోచనలు ఉన్నాను. కాబట్టి మీ అందరి సహకారం నాకు కావాలి. ఈ విషయాన్ని చెప్తూ నేను జాదవ్ గారి గురించి ఒక చిన్న సూచన ఏమిటంటే, ప్రభుత్వము 9 మందికి ₹1 కోటి ఒక పరిహారం మనకు ఒక గౌరవంగా ఇచ్చింది. ఫ్యూచర్ సిటీలో కొంత స్థలం ఏర్పాటు చేయడానికి వాళ్ళు అంగీకరించారు. మనం ఒక చిన్న మాట చెప్దాం. ప్రభుత్వము తమకు ఉపయోగపడే గద్దర్ గారిని, తమను పొగిడినటువంటి అందశ్రీ గారికి ఎట్లా గౌరవించిందో మనకు తెలుసు. అయితే మనం ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళని కూడా మనం వాళ్ళకి తీసుకెళ్లాలంటే అక్కడే ఇంకొక జాబితా కూడా ప్రభుత్వం ఆలోచనలో ఉంది. కాబట్టి అందులో కేశవరావు జాదవ్ గారికి ₹1 కోటి అందులో భాగంగా ఇస్తే ఆ పేరుతో మనం ఫౌండేషన్ పెట్టుకుందాం. కేశవరావు జాదవ్ గారి పేరు మీద మనం ఒక ఫౌండేషన్ పెట్టుకొని ఆ ఫౌండేషన్ కింద ఒక విగ్రహము, ఆయన జీవిత చరిత్ర అచ్చేయడము, ప్రతి సంవత్సరం స్మారక మీటింగ్ పెట్టుకోవడము. దానికోసం ముందస్తుగా మనం ప్రభుత్వాన్ని కలిసి ₹1 కోటి సార్కి పేరు మీద ఒక ఫౌండేషన్ పెట్టుకుంటాము, అందులో భాగంగా ఇవ్వమనడము.
ఒక 500 గజాల స్థలాన్ని ఫ్యూచర్ సిటీలో కాకుండా ఓల్డ్ సిటీలోనో ఎక్కడో ఒక దగ్గర ఇవ్వమన్నాం. తద్వారా మన ఆఫీసు కార్యాలయం రెండింటికి ఏర్పాటు చేసుకుంటూ మనం ముందుకు పోవచ్చు. కారణం ఏమిటంటే ఆయన ప్రతిపక్షంగా ఉన్న మనిషి, నిరంతరం ప్రతిపక్షంగా ఉన్నటువంటి ధిక్కార స్వరం. కాబట్టి మనము ప్రభుత్వంతో ఏమైందో అది తొందరగా తీసుకొని మన పనులు మనం ఇంకొక 10 ఏళ్ళు 20 ఏళ్ళు చేసుకుందామని కోరుతూ నా ఆలోచనలు కూడా మీరు పరిశీలిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.